హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవిని అనన్య కావాలనే కోపం తెప్పిస్తూ రెచ్చగొడుతూ ఉంటుంది. మీరు ఈ చీప్ శారీ కట్టుకోండి, చీప్ ఆంటీ అని అనన్య ఆనంద భైరవికి కోపం తెప్పిస్తుంది. ఆనంద భైరవి చాలా కోపంతో రగిలిపోతూ అనన్య వైపు కోపంగా చూస్తారు. లీలావతి, ఆనంద నువ్వేమీ అనుకోవద్దు, ఎందుకంటే తనకి మతిస్థిమితం లేదు కదా, అందుకే అందుకే అలా మాట్లాడుతుంది అని పాపం లీలావతి అనన్య తరపు నేను నీ క్షమాపణ చెప్తున్నాను అని అంటారు. అయ్యో అక్క, నువ్వు నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటక్క? నువ్వు నాకు క్షమాపణ చెప్పకూడదు, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం, అప్పుడు కొన్ని పిచ్చి కుక్కలు మొరుగుతూ ఉంటాయి, వాటిని మనం పట్టించుకుంటామా? మన పని మనం చేసుకుంటాం. అంటే ఇది నేను అనన్యని ఉద్దేశించి చెప్పలేదు, నాకు అనిపించి చెప్పాను. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది కదక్కా అని అనన్య వైపు కోపంగా చూస్తూ, అయినా స్థాయి గురించి మాట్లాడుకోవడానికి మనమెవరం అక్క? ఎవరి స్థాయి ఏంటో అందరికీ బాగా తెలుసు కదా. త్వరలో ఎవరు ఎక్కడుంటారో, ఎవరు ఎలా ఉంటారో వాళ్ళే డిసైడ్ చేస్తారు. పైనున్న దేవుడే డిసైడ్ చేస్తాడు, కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి. ఇంకా అనన్య అలా అక్కడి నుండి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా కాలు జారి కింద పడిపోయి ఇంకా వెంటనే నుదుటికి పెద్ద దెబ్బ తగులుతుంది అనన్యకి. వెంటనే బాధపడుతూ అయ్యో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. కాంచనా, ఏంటి దెబ్బ తగిలిందా? ఇది చిన్న దెబ్బ మాత్రమే, తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూడు అని మెల్లగా చెప్పి చెవిలో అక్కడి నుండి ఆనంద భైరవి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా మంచి వాళ్ళని బాధ పెడితే వాళ్ళకి ఇలాంటిదే జరుగుతుందని చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేదమ్మీ, నిన్ను చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది అని అంటుంది కాంచన. కాంచన వైపు కోపంగా చూస్తుంది అనన్య. సరే రా, నీకు ఆయింట్మెంట్ రాస్తానని చెప్పి అనన్యని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది కాంచన. ఇది ఇలా ఉండగా దర్శన్ హాస్పిటల్కి రీచ్ అవుతాడు. హాస్పిటల్లో ఇంకలా బెడ్పై స్ట్రెచ్చర్పై ఎవరైతే ఉంటారని అలా చూస్తూ ఉంటాడనమాట దర్శన్. డాక్టర్ అప్పుడే అక్కడికి వస్తారు. డాక్టర్, సమీరకి ఎలా ఉంది అని అడుగుతారు. చూడండి, సమీరకి మీరేమవుతారు అని అడుగుతారు. తన ఫ్రెండ్ లాంటి వాణ్ణి అని అంటాడు దర్శన్. ఓకే, తనకి బ్లడ్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉంది, తను టూ వీక్స్కి మించి బ్రతికే ఛాన్సెస్ లేవు. ఎప్పటి నుండో చెప్తున్నాం ట్రీట్మెంట్ చేయించుకోమని, బట్ తను ఎప్పుడూ కేర్ చేయలేదు. ఇప్పుడు ఇంక తనకి ఛాన్స్ కూడా దేవుడు ఇవ్వటం లేదు, కాబట్టి మీరైనా తన్ని ఒప్పించండి, తనకేదైనా ఆఖరి కోరికలు ఉంటే తీర్చేసేయండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా దర్శన్ చాలా జాలీగా సమీర దగ్గరికి వస్తాడు. సమీర కళ్ళు తెరిచి దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. సమీరా అని ఇంకా కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకుంటాడు దర్శన్. వద్దు దర్శన్, జాలిపడద్దు, నీ జాలి నేను కోరుకోవటం లేదు అని అంటుంది సమీరా, ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అని అడుగుతాడు దర్శన్. చెప్తే నువ్వు బాధపడితే నేను చూస్తూ తట్టుకోలేను. ఒకరి సంతోషాన్ని పంచుకునేదే ప్రేమ, ఒకరి బాధని మాత్రం పంచుకోకూడదనుకుంటారు. ఎందుకంటే మా నాన్న వాళ్ళు బాధపడ్డం చూస్తే మనకి నచ్చదు, కాబట్టి నేను నిన్ను ప్రేమించాను కాబట్టే నీ బాధ చూడాలి అనుకోలేదు అని అంటుంది సమీరా, చెప్పు, నీకేం కావాలో చెప్పు, నీకు ఎంత పెద్ద కోరిక ఉన్నా అది నేను సాల్వ్ చేస్తాను, నీకేం కావాలి చెప్పు అని అడుగుతారు. నిజంగా నేను అడిగింది చేస్తావా అని అడుగుతుంది సమీరా. చేస్తాను అని అంటుంది. సరే, నన్ను పెళ్లి చేసుకో దర్శన్. నేను చిన్నప్పటి నుండి దేనిపై ఆశపడలేదు, కానీ నువ్వు నా భర్త అవ్వాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ ఎప్పుడు అది జరుగుతుందో లేదో అనుకునేలోపు దేవుడు నీకు శరణ్యకి పెళ్లి జరిగేలా చేసేశాడు. కాబట్టి ఇప్పుడు నేను కోరుకుంటున్నాను, నేను చనిపోబోయే ముందు నా మెళ్ళో తాళి కడతావా అని అడుగుతుంది సమీరా. ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడకుండా బయటికి వచ్చేస్తాడు దర్శన్.
అప్పుడే కరెక్ట్గా శరణ్య దర్శన్కి కాల్ చేస్తుంది. ఏంటి ఆయన బయటికి వెళ్ళి చాలాసేపు అయింది, మరి లేరేంటి అని చెప్పి ఇంకలా కాల్ చేసేసరికి హలో శరణ్య అని అంటారు. ఏంటండి ఎక్కడున్నారు అని అడుగుతుంది. నేను నా ఫ్రెండ్ని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చాను అని అంటారు. ఏంటి హాస్పిటల్కి వచ్చారా, ఏమైందండి అని అడుగుతారు. నేను వాడి స్టోరీ చెప్తాను వింటావా? నా ఫ్రెండు ఒక అమ్మాయి, ఇద్దరూ చాలా ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి క్యాన్సర్ అని రిపోర్ట్స్లో వచ్చింది. కాబట్టి ఆ అబ్బాయి ఏం చేయాలో తిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నాడు. నువ్వు ఇక్కడికి వస్తే సమస్యని ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు అని అంటాడు దర్శన్. ఇంకా వెంటనే పాపం శరణ్య హుటాహుటిన బయలుదేరుతుంది హాస్పిటల్కి వెళ్ళి దర్శన్తో ఏమండి ఏం మాట్లాడుతున్నారండి, ఎక్కడా అబ్బాయి, ఎవరా అమ్మాయి అని అడుగుతారు. నీకు చెప్పాల్సింది చెప్పాను కదా, ఆ అమ్మాయికి క్యాన్సర్, హాస్పిటల్ బెడ్పై చావు బ్రతుకుల్లో ఉన్నది ఎవరో కాదు, అదిగో అని చూపించేసరికి అక్కడ సమీర ఉంటుంది. సమీరను చూసి షాక్ అయిపోతుంది. అలా ఇంకా శరణ్య ఇటువైపు దర్శన్, ఆ అబ్బాయిని నేను శరణ్యని నిన్ను ఫ్రెండ్గా అనుకున్నాను, కానీ సమీరని ప్రేమించాను. కానీ తర్వాత మా అమ్మ చెప్పిందని నేను తన్ని పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోయాను. కానీ ఇప్పుడు తను 2 వారాల్లో చనిపోబోతుంది. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. కాబట్టి ఎలా అయినా తన ఆఖరి కోరిక తీర్చాలి అనుకున్నాను. అప్పుడు తను నా చేత్తో తన మెళ్ళలో 3 ముళ్ళు కట్టమని అడిగింది. అందుకే నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు దర్శన్. ఒక్కసారిగా సమీర పెట్టిన కండిషన్ని విని షాక్ అయిపోతుంది శరణ్య. ఇంతకీ సమీర ఎక్కడండి అని చెప్పి లోపలికి వెళ్ళి చూసేసరికి అప్పుడే సమీర ఇంకా బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అదంతా చూసి శరణ్యకి చాలా జాలేస్తూ బాధపడుతూ ఉంటుంది. నీకు జరిగింది చెప్పాడా దర్శన్ అని అడుగుతుంది. అవును చెప్పారు. చూడు సమీర, నీపై నాకు కోపం ఉండేది. నా భర్తను నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని నీపై చాలా కోపంగా ఉండేది. కానీ ఇప్పుడు నీ కండిషన్ని తెలుసుకున్న తర్వాత కోపం పోయి జాలి మొదలైంది. కానీ ఆయన నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది అని అంటారు. వెంటనే శరణ్య చేతులు పట్టుకొని, ప్లీజ్ శరణ్య, ఎలాగో నేను బ్రతికి ఉండను కదా, నాకు అసలు ఛాన్సే దేవుడు ఇవ్వలేదు కదా, ఎలాగో 2 వారాల్లో నేను వెళ్ళిపోతాను కదా, అందుకే నేను దర్శన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇదొక్కసారి నా మాట వినవా ప్లీజ్, ఇది నా ఆఖరి కోరిక అనుకో ప్లీజ్ అని చేతులు పట్టుకొని బ్రతిమలాడుతుంది. అలా ఇంకా శరణ్య సమీర మాటలకి కరిగిపోతుంది. ఇంకా కరిగిపోయి వెంటనే సరే మీ ఇద్దరికి నేనే పెళ్లి జరిపిస్తాను. ఒక మనిషి ఆఖరి కోరికని తీర్చడం ఒక మనిషిగా బాధ్యత. కాబట్టి నీకు ఆయనకి రేపు గుడిలో నేను పెళ్లి జరిపిస్తాను. ఈ విషయం ఆనంద అత్తయ్యకి తెలియకూడదు, తెలిస్తే తను చాలా బాధపడతారు అని చెప్పి ఇద్దరి చేతులు కలిపి అలా అక్కడ త్యాగమూర్తిలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట శరణ్య. ఇంకలా సమీర మనసులో అమ్మయ్యా, నేను అనుకున్నది సాధించేశాను. పిచ్చిది, నేను పాత సినిమాలలాగా డ్రామా వేస్తే నమ్మేసింది. నా నోట్లో నుండి వచ్చింది చూసి బ్లడ్ అనుకొని క్యాన్సర్ అని నమ్మేసింది. అయినా నేనెందుకు చేస్తాను? దర్శన్ నా వాడవ్వాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. అలా ఈ నాటకం. ఇప్పుడు దర్శన్ ఖచ్చితంగా నా మెల్లో జాలికైనా తాళి కడతాడు. కట్టిన తర్వాత దర్శన్ నా భర్త అయిపోతాడు. అప్పుడు డ్రామా అని చెప్పి మొహం మీద చెప్తే ఈ శరణ్య ఏం చేయగలదు? ఆనంద భైరవి గారికి తెలియకుండా శరణ్యనే చూసుకుంటాననుకుంటుంది. కాబట్టి ఇంకా నాకే ఎలాంటి ప్రాబ్లం లేదు. 100 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయాలి అంటారు. నేను 1,00,000 అబద్ధాలాడి దర్శన్ని పెళ్లి చేసుకుంటాను. కోట్ల ఆస్తికి వారసురాలనవుతాను అని మనసులో క్రూయల్గా అనుకుంటుంది సమీర. ఇంకా దర్శన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సమీర ప్రకాష్ దగ్గరికి వచ్చి, అన్నయ్య ప్లాన్ సక్సెస్. ఇప్పుడు రేపు నా చేత్తోనే తన చేత్తోనే ఆ తింగర్ది మా ఇద్దరికి పెళ్లి చేస్తానంటుంది అని అంటారు. నాకు కావాల్సింది కూడా అదే కదమ్మా. రేపు ఆ శరణ్య చేత్తోనే మీ ఇద్దరికి పెళ్లి జరిగితే ఆనంద భైరవి గారు ఏమీ చెయ్యలేక చూస్తూ ఉంటే ఆ కళ్ళల్లో ఉన్న
నిస్సత్తువని చూసి నేను నవ్వుకోవాలి. సరే, గుడిలో అన్ని ఏర్పాట్లు చేసుంచమని చెప్తాను, కాబట్టి మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి, నీ సంతోషమే నాకు ముఖ్యం అని ప్రకాష్ అక్కడి నుండి వెళ్తూ, డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్, మేము అడిగిన వెంటనే మాకి హెల్ప్ చేసినందుకు ఇదిగోండి మీకు ఇస్తానన్న డబ్బులు అని చెప్పి డాక్టర్కి డబ్బులిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రకాష్ అండ్ సమీరా. దర్శన్, శరణ్య ఇంటికి రీచ్ అవుతారు. శరణ్య చాలా డల్గా ఉండడం చూసి ఆనంద భైరవి శరణ్య దగ్గరికి వస్తారు. శరణ్య, ఏమైందమ్మా, ఎందుకంత డల్గా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదు అత్తయ్య గారు అని చెప్పి కవర్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. లేదు, శరణ్య ఏదో విషయాన్ని దాచిపెడుతుంది, అది ఏంటో తెలుసుకోవాలి అని అలా ఇంకా శరణ్య వైపు అనుమానంగా చూస్తూ ఉంటారనమాట ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరణ్య, దర్శన్ ఇద్దరూ కలిసి గుడికి బయలుదేరుతారు. ఇంకా తన చేత్తోనే దర్శన్కి పెళ్లి బాసికాలు కడుతూ ఉంటుంది శరణ్య. ఒకవైపు మనసులో చాలా బాధపడుతూ, కానీ ఏమీ చెయ్యలేక, ఎవరికి ఏమీ చెప్పలేక చాలా అంటే చాలా నరకం అనుభవిస్తూ ఉంటుంది శరణ్య. నాకు తెలుసు నువ్వు ఎలా ఫీల్ అవుతావో, కానీ నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు దర్శన్. ఏమండి, మీరు నిన్న అన్నారు కదా మనం కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని, మన మధ్యలో ప్రేమ లేదు అని, మీరు ఎప్పటికీ నన్ను ప్రేమించలేరని మీరు అన్నారు కదా. కానీ ఒక్కటి చెప్పమంటారా, ప్రేమ అంటే ఇద్దరు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, మీ కష్టాల్లో కూడా నేను తోడుగా ఉండడం, మీకు సంతోషాన్ని గురి అవ్వాలి అంటే, మీరు సంతోషంగా ఉండాలి అంటే నన్ను నేనే త్యాగం చేసి మీకు ఇవ్వడం, ఒకరిని బంధించి ఉంచడం, ఒకరిని బాధ పెట్టడం కాదు ప్రేమ అంటే. వారి సంతోషం కోసం మనం బాధపడినా పర్లేదు అనుకోవడమే ప్రేమ. కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఇప్పటికైనా మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీ ప్రేమని గెలిపించడానికి నా ప్రేమని సమాధి చేస్తున్నాను అని చెప్పి శరణ్య చెప్పడంతో ఒక్కసారిగా దర్శన్ శరణ్య కళ్ళల్లోకి చూస్తాడు. ఇంకలా చూస్తూ ఉండిపోతాడనమాట దర్శన్. ఏమండి, టైం అయింది, వెళ్దామా అని దర్శన్ అండ్ శరణ్య ఆనంద భైరవికి కనిపించకుండా అలా ఇంకా దొంగతనంగా వెళ్తారనమాట. వెళ్ళి ఇంకా వెంటనే గుడికి రీచ్ అవుతారు. ఇటువైపు సమీరా, ఏంటి ఇంకా రావట్లేదు, వస్తానని చెప్పిందే అని చెప్పి అలా అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటుంది శరణ్య దర్శన్ కోసం. దర్శన్కి మాత్రం మనసులో ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది. కానీ సమీరా చనిపోబోతుంది అని చెప్పే ఇంకా తనైతే ఖచ్చితంగా ఇలాంటి డెసిషన్ తీసుకుంటాడు. సో ఇద్దరిని పెళ్లిపీటలపై కూర్చోపెట్టి అలా ఇంకా పెళ్లి చేయాలని అనుకుంటుంటే శరణ్య అదంతా చూడలేక ఇప్పుడే వస్తాను అని చెప్పి అలా వెళ్ళిపోతూ వెక్కి వెక్కి ఒక మూల ఏడుస్తూ ఉంటుంది శరణ్య. అప్పుడే కరెక్ట్గా శరణ్య భుజంపై చేయి పడుతుంది. వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆనంద భైరవి ఉంటారు. ఏంటి పిచ్చి పిల్ల, నీ జీవితాన్ని త్యాగం చేస్తూ ఇంకొకరికి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నావా అని అడుగుతారు. అత్తయ్య గారు, అది కాదు అత్తయ్య గారు అని అంటుంది. వద్దు, నువ్వేమీ చెప్పొద్దు, నువ్వింత అమాయకురాలివి కాబట్టే వాళ్ళు నిన్ను అలా ఆడుకుంటున్నారు. అది నిజంగా కొద్ది రోజుల్లో చనిపోబోతుంది అనుకుంటున్నావా, నేను చెప్తాన్రా అని చెప్పి శరణ్యం తీసుకొని అక్కడికి వెళ్తుంది ఆనంద భైరవి. వెళ్ళి, ఏయ్ మోయలాడి, ఏంటి కూర్చున్నావు, లే అని అంటుంది ఆనంద భైరవి. అమ్మ, అది కాదమ్మా అని అంటారు. దర్శన్, నువ్వు ఆగు నాన్న, నీకు తెలీదు ఏంటి, నీకు బ్లడ్ క్యాన్సరా, నువ్వు 2 వారాల్లో చనిపోతున్నావా నాన్న. దర్శన్, నీకు ఆ విషయం చెప్పింది ఎవరు నాన్న, ఎవరు అని అడుగుతారు ఆనంద భైరవి. డాక్టర్ చెప్పారమ్మా అని అంటారు. వాడు వీడేనా అని రోహిత్ ఒక డాక్టర్ని తీసుకొచ్చేసరికి ఒక్కసారిగా డాక్టర్ని చూసి షాక్ అయిపోతాడనమాట దర్శన్. అవునమ్మా ఇతనే అని అంటారు. రేయ్ దర్శన్, వీడు నిన్ను మోసం చేశాడురా, ఇదిగో ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని ఇదంతా చేశాడు అని చెప్పి ఇంకా వెంటనే చెప్పేసరికి ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. అవును సార్, నాకు ఈ అమ్మాయి డబ్బులు ఇచ్చింది, అందుకే అలా చెప్పాను సార్ అని అంటారు. దర్శన్, అది కాదు దర్శన్, నేను అని అనేసరికి షటప్, జస్ట్ షటప్,
ఇంకొక్క మాట నీ నోట్లోండి వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎలా కనబడుతున్నాను నీకు? పిచ్చివాళ్ళ కనబడుతున్నానా? అంటే వీడేం చెప్పినా నమ్మేసి నా మెళ్ళో తాళి కట్టేస్తాడనుకుంటున్నావా? లేదు, అలా జరగదు. నిన్ను నమ్మి ఎంతలా మోసపోయానో అర్థమవుతుంది, నాకు బాగా అర్థమవుతుంది. కాబట్టి నిన్ను నేను క్షమించను. నువ్వంటే ఏంటో నాకు అర్థమైంది. ఇన్ని రోజులు స్నేహం అనుకొని చాలా ప్రేమ ముసుగులో నిన్ను అనవసరంగా ప్రేమించాను. కానీ ఒకటి, నాకు ప్రేమ అంటే ఏంటి, స్నేహం అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. నిజమైన ప్రేమ అంటే శరణ్యది. కాబట్టి శరణ్యే నా భార్య. ఇంకొకసారి మా జీవితాల్లోకి అడుగు పెట్టాలి అనుకుంటే నువ్వు నాలో ఉన్న ఇంకొక దర్శన్ని చూస్తావు సమీరా. నా కంటికి కనిపించకుండా వెళ్ళిపో అని గట్టిగా చెప్తాడు దర్శన్. అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏమి మాట్లాడకుండా సమీరా. ఇంకదంతా చూస్తూ ఆనందభైరవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి, సారీ శరణ్య, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు మనది ప్రేమ అంటుంటే కాదు స్నేహం అన్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నువ్వు చెప్పాక అర్థమైంది. ఐఎమ్ సారీ అని చెప్పి చేతులు పట్టుకొని ఇంకా పాపం ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట దర్శన్ శరణ్య వైపు. అదంతా చూస్తూ ఆనందభైరవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.